అనగా మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థించుచున్నాము. మేము ఎందుకు ప్రార్థన చేస్తున్నాం మీ గురించి? మేము బలహీనులము, మీరు బలవంతులు కావాలని మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే మీరు సంపూర్ణులు కావాలి, మీరు లోపము లేని వారి వల్ల ఎదగాలి, మీలో సంపూర్ణత రావాలి. మీరు సంపూర్ణత వస్తేనే మేము హ్యాపీ, మీరు ఆత్మీయంగా ఎదిగితే మేము హ్యాపీ, మీరు ఫలిస్తే సేవకులుగా మేము హ్యాపీ, మీకు ఆరోగ్యం వస్తే మేము హ్యాపీ. అవునా? మీరు మానసికంగా బాగుంటే, మీ కుటుంబాల్లో సమాధానం ఉంటే మేము హ్యాపీ. అదే చెప్తున్నాడు, మేము సంతోషిస్తాము. మీరు బాగుండాలని ప్రార్థన చేసేది ఎవరు చెప్పినా? సేవకుడు మాత్రమే. మీరు మరలా వేరే విశ్వాసం చెప్పండి మర్చిపోతాడు, కానీ సేవకుడు మాత్రం ఏదో సందర్భంలో గుర్తుపెట్టుకొని ప్రార్థన చేస్తాడు. మీ ఇంటికి వచ్చి మీ సమస్యలు తెలుసుకొని ప్రార్థన చేస్తాడు. దానికి కారణం ఏంటంటే మీరు బాగుండాలి, మీరు ఆత్మీయంగా బాగుండాలి, మానసికంగా బాగుండాలి, ఆరోగ్యపరంగా బాగుండాలి, తర్వాత ఆర్థికంగా బాగుండాలి, మీరు అన్ని విషయాల్లో బాగుండాలని ప్రార్థన చేసేది సేవకుడు. ఆ సేవకుడిని కనుక మనం తృణీకరిస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు.